ప్రైవేట్ డిగ్రీ కళాశాలల దుష్ప్రభావాన్ని నివారించి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలను కాపాడుకునేలా సమష్టిగా కృషి చేయాలని పలు విద్యార్థి స్వచ్ఛంద సంఘాల ప్రతినిధులు పిలుపునిచ్చారు. ప్రభుత్వ నిబంధనలు పట్టించుకోకుండా స్థానిక ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు విద్యను వ్యాపారంగా మారుస్తుండడం దుర్మార్గ చర్య అని టీఆర్ఎస్వి నాయకులు వినయ్ ఖండించారు. ఈ మేరకు మంగళవారం ఉదయం స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వినయ్ మాట్లాడుతూ ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు అవలంబిస్తున్న దోపిడీ విధానాలను ఎండగట్టారు. ఇకనైనా నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. పారిశ్రామిక ప్రాంతంలోని ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఉన్నాయి. ప్రభుత్వ నిబంధనలు మరి అలాగే యూనివర్సిటీ నిబంధనలకు విరుద్ధంగా సిండికేట్గా మారి మన ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర నుండి అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేయడానికి సిండికేట్ మహమ్మారిని ఈ సంవత్సరంలో వీళ్ళందరూ కూడా కుట్రలు పన్నుతూ ఉన్నారు. దీన్ని టీఆర్ఎస్వి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది, హెచ్చరిస్తూ ఉన్నదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. మరొకవైపు తెలంగాణ ప్రభుత్వము గత లాస్ట్ అకాడమిక్ ఇయర్ వెబ్ ఆప్షన్ ద్వారా విద్యార్థులకు వారికి నచ్చినటువంటి కళాశాలను ఎంపిక చేసుకునేటువంటి స్వాతంత్రం తీసుకొని వచ్చింది. మరి అలాగే ఈ అకాడమిక్ ఇయర్ ఏ కోర్సుకు ఎంత ఫీజు ఉండాలో కూడా నిర్ణయించడం జరిగింది. మరి అలాంటప్పుడు మన ప్రాంతంలో ఉన్నటువంటి డిగ్రీ కళాశాలన్నీ కూడా సిండికేట్గా మారి మరి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి ఏదైతే విద్యార్థులకు అందిస్తున్నటువంటి మెరుగైన విద్య కోసం దాహోదపడుతున్నటువంటి తెలంగాణ ప్రభుత్వాన్ని అడ్డుకోలేక చేయలేక సిండికేట్గా మారి అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేయడానికి వీళ్ళు సన్నాహాలు చేస్తూ ఉన్నారు. దీన్ని తెలంగాణ రాష్ట్రానికి విద్యార్థి విభాగం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి అంతేకాకుండా మన ప్రాంతంలో ఉన్నటువంటి డిగ్రీ కళాశాల యాజమాన్యం ప్రభుత్వ డిగ్రీ కళాశాల యాజమాన్యంలో చాలా మెరుగైన విద్యను అందిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పుడు మన ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 33 మంది అధ్యాపకులు నెట్ సెట్ అండ్ ఆల్సో PhD కంప్లీట్ చేసి 5 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి లెక్చరర్ల చేత విద్య బోధిస్తూ ఉన్నారు. మరి అంతేకాకుండా కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, అదే మాదిరిగా NCC, NSS, టాస్క్ వంటి విభాగాలు కూడా మన ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉండడం జరిగింది. విద్యార్థులారా వాళ్ళ తల్లిదండ్రులు ఒకసారి మీరు వెబ్ ఆప్షన్లో కళాశాల చేసుకునే ముందు కళాశాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అన్ని కూడా అట్మాస్ఫియర్ కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా చూసి మీరు వెబ్ ఆప్షన్ చూజ్ చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. మరి అంతేకాకుండా మన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు అన్నిటి కూడా తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం హెచ్చరిస్తూ ఉన్నది. మీరు సిండికేట్ వ్యవస్థను మానుకొని విద్యార్థులకు నాణ్యమైన విద్య, మెరుగైన విద్య, అలాగే పోటీతత్వాన్ని పెంచే విధంగా మీరు ముందుకు పోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. కూడదు మేము సిండికేట్గానే ఉంటాం, సిండికేట్ విధానాన్ని అమలుపరుచుకుంటామని చెప్తే అనుకుంటే మాత్రం పాఠాలు చెప్పే మీకు గుణపాఠాలు ఏ విధంగా తెలియాలో మాకు చాలా బాగా తెలుసు, ఖచ్చితంగా మేము తెలియజేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాము. ఇంకా ఈ విలేకరుల సమావేశంలో టీఆర్ఎస్వి నాయకులు గులాం అజీ, అక్షిత, అనుదీప్ తదితరులు పాల్గొన్నారు.